Hi my dear students and respected teachers, మన వీడియోలో పబ్లిక్ ఎగ్జామ్ రాయబోతున్న విద్యార్థులు ఉద్దేశించండి. ఎవరైతే 90 మార్కులు తెచ్చుకోవాలనున్నారో, సార్ మేము అన్ని చదవలేము, మేము అంత క్లవర్ కాదు, మేము స్లో లెర్నర్స్ అనుకుంటున్న స్టూడెంట్స్ కోసం ఈ వీడియో అండి. మీరు 90 మార్కులు తెచ్చుకోవాలంటే కేవలం ఇవి చదివితే సరిపోతుందండి. స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ స్క్రీన్ షాట్ లో ఉన్నవన్నీ మీరు కనుక ఈ వీడియో పూర్తిగా అర్థం చేసుకోండి. ఏమేమి చదవాలి అనేది మీరు తెలుసుకుంటారు. ఇవి చదివితే ఖచ్చితంగా మీరు రాబోయేటువంటి మార్చిలో రాయబోతున్న ఎగ్జామ్స్ లో మీరు ఖచ్చితంగా 90 మార్కులు తెచ్చుకుంటారు. చూడండి, ఇక్కడ మనకు మొత్తం 30 ప్రశ్నలు ఉన్నాయండి. మనకు మొత్తం 5 సెక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ కనుక గమనిస్తే ఫస్ట్ 1 to 5 క్వశ్చన్స్. గవర్నమెంట్ మనకి 100 days యాక్షన్ ప్లాన్ అని ఇవ్వడం జరిగింది. 100 days యాక్షన్ ప్లాన్ లో పేజ్ నెంబర్ 15 to 30 వరకు ఉన్నటువంటి పేజెస్ ని మీరు కనుక ప్యాసేజ్ ఇవ్వడం జరిగింది. మనకి ప్యాసేజెస్ అంటే ఏంటంటే పఠిత గద్య భాగము, పఠిత పద్య భాగము, అలాగే ఉపవాచక్, అలాగే అపఠిత గద్య భాగము, అపఠిత పద్య భాగం అని కొన్ని ఎగ్జాంపుల్స్ మనకి ఇవ్వడం జరిగింది. ఈ ఎగ్జాంపుల్స్ వరకైనా మీరు ప్రాక్టీస్ చేసి వెళ్ళాల్సిందే. చాలా ఈజీగా ఉంటే మీకు అక్కడ 25 మార్క్స్ వస్తాయి. క్వశ్చన్ నెంబర్ 6, లేఖక పరిచయం. విష్ణు ప్రభాకర్ టాటా కాలేజ్ శ్రీ ప్రకాష్ గురించి బ్లాంక్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒక పారాగ్రాఫ్ ఇచ్చి ఒక రచయిత గురించి మనకు పారాగ్రాఫ్ ఇస్తారు, అందులోనే బ్లాంక్స్ ఇస్తారు. ఆ బ్లాంక్స్ పూర్తి చేసినట్లయితే ఖచ్చితంగా మీకు ఇక్కడ కూడా 5 మార్కులు అనేది రావడం జరుగుతుంది. కవి పరిచయం. ఇక్కడ చూడండి, రహీం బిహారీ చదివితే సరిపోతుందండి. ప్రాచీన కవి నుండి ఒకటి, ఆధునిక కవి నుండి ఒకటి వస్తుంది. మనం ఈ సెట్ అనేది చదవాలి, ఈ సెట్ అనేది చదవాలి. స్టూడెంట్స్ మళ్ళీ చెప్తున్నాను, ఇవన్నీ చదవాల్సిన అవసరం లేదండి. కేవలం రహీం బిహారీ చదివితే సరిపోతుంది, మీరు 5 మార్కులు తెచ్చుకోవడం జరుగుతుంది. అలాగే 4 దోహాలు ఖచ్చితంగా నేర్చుకోవాలి, 4 మార్క్స్ వచ్చేస్తాయి. 4 దోహాలు అందరూ నేర్చుకోవాల్సిందే. అలాగే 9th క్వశ్చన్ చూసినట్లయితే యాక్షన్ ప్లాన్ లో పేజ్ నెంబర్ 34 లో 3+6 అని రైజింగ్ స్టార్స్ 3 ఇచ్చారు, అలాగే షైనింగ్ స్టార్స్ 6 ఇచ్చారు. మొత్తం 9 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ 9 క్వశ్చన్స్ చదవండి చాలు. అలాగే మీరు ఒకవేళ చదవలేని స్థితిలో అంటే కనీసం ఈ 3 ప్రశ్నలు చదవండి. క్వశ్చన్ నెంబర్ 10 చూడండి, సేమ్ అదే విధంగా పేజ్ నెంబర్ 35 లో 5+5 రైజింగ్ స్టార్స్ 5, షైనింగ్ స్టార్స్ 5 ఇచ్చారు. మొత్తం 10 ప్రశ్నలు ఇచ్చారు. ఈ 10 ప్రశ్నలు చదవండి. సార్ నేను స్లో లెవెల్ సార్ ఏం చేయాలి సార్ అని చదవలేను అనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి 3, ఇక్కడ ఉన్నటువంటి 5, మొత్తం 8 ప్రశ్నలు మీరు చదివినట్లయితే ఏదైనా ప్రశ్న రావడానికి అవకాశం ఉంటుందండి. రైజింగ్ స్టార్స్ ఒకవేళ ప్రశ్న మీకు చదివింది ఏది రాదు, అయినా ఓన్ గా రాయడానికి ట్రై చేయండి. ఆ ప్రశ్నని జాగ్రత్తగా మీకు తెలిసినటువంటి ఆన్సర్ ని తీసుకొని ఆ లెసన్ సంబంధించిన ఆన్సర్ ని ఓన్ గా రాయండి మై డియర్ స్టూడెంట్స్. ఏ ప్రశ్న కూడా వదిలిపెట్టొద్దు. అలాగే క్వశ్చన్ నెంబర్ 11 కనుక గమనిస్తే నో కళాకారు అనేటువంటి లెసన్ లో 3 ప్రశ్నలు ఉంటాయి. ఆ 3 క్వశ్చన్ చదవండి చాలు. అనోఖోపాయి చదవాల్సిన అవసరం లేదు. అనోఖోపాయి చదవాల్సిన అవసరం లేదు. సార్ నేను అనోఖోపాయి చదువుతాను, జోకాక రేస్ అది చదివితే దక్కలేదు, ఇది చదివితే దక్కలేదు. కేవలం ఇక్కడ 3 ప్రశ్నలు చదువుతారు, ఇక్కడ 3 ప్రశ్నలు చదువుతారు, ఇక్కడ 5 ప్రశ్నలు చదువుతారు. మొత్తం మీద మీరు చదివేటువంటి ప్రశ్నలు చూడండి, 8+3 11 ప్రశ్నలు చదువుతారు. అలాగే 4 జోహాలు చదువుతారు. ఇది షార్ట్ ఆన్సర్ సంబంధించి. ఇంకా నేను చదవగలుగుతానంటే మిగతా షైనింగ్ స్టార్స్ లో ఉన్న ప్రశ్నలు కూడా చదువుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం ఎస్ఎస్ కి వస్తేనండి, సారాంశం వస్తే క్వశ్చన్ నెంబర్ 12 వరస్తే బాధలు కంటెంట్ అధికారి. ఈ 2 లెసన్ చాలండి. లెసన్ 1, లెసన్ 4 ఈ 2 లెసన్ చాలండి. ఈ 2 లెసన్ సారాంశం చదవండి. మీరు కొంచెం చిన్నగా అయినా సరే ఆన్సర్ ని ప్రెజెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి. కవి పరిచయం రాయండి, సారాంశం రాయండి, విశేషత రాయండి. పేపర్ ప్రెజెంటేషన్ ఎలా చేయాలని నేను మన ఛానల్ లో ఉంది, దాని గురించి కూడా మీకు చెప్తాను. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13 కి వస్తే క్వశ్చన్ నెంబర్ 13, సార్ నేను వరస్తే బాధలు చదవలేదు సార్, ఇది హార్డ్ గా అనిపిస్తుంది అనుకుంటే కంటెంట్ అధికారి. అలాగే లెసన్ 7 భక్తి పదిలో రైదాసి మీరాబాయి. ఆ 3 చదవాల్సి ఉంటుందండి. చదివితే ఈ 2 చదవాలి, లేదా ఆ 3 చదవాల్సి ఉంటుంది. అలాగే క్వశ్చన్ నెంబర్ 13 అండి, ఈద్గా లోకి సరిపోతుంది. ఈద్గా లోకి 2 సారాంశాలు చదవండి, సరిపోతుంది. ఖచ్చితంగా మీకు సారాంశం చదువుతుంది 8 మార్కులు. సార్ నేను ఇంకా అచ్చే నాగరిక గుణ్ అనే ప్రశ్న నేర్చుకుంటానంటే అది మీ చాయిస్ అండి, నేర్చుకోండి. మంచి ప్రశ్న ఇది కూడా, అచ్చే నాగరిక గుణ్. క్వశ్చన్ నెంబర్ 14 అండి, లెటర్స్ ఏం రాశారు అంటే లెటర్స్ లో చుట్టి పత్ర, పుస్తక విక్రేత, పితాజీ పత్ర ఈ 3 చూసిన తర్వాత మాత్రమే మీరు మిత్రుకో పత్ర చూడాలండి. గుర్తుపెట్టుకున్న ఆర్డర్ ఇదేనండి. చుట్టి పత్ర చూడాలి, పుస్తక విక్రేత చూడాలి, పితాజీకో పత్ర చూడాలి. దాని తర్వాత మీరు ఇంకా నేర్చుకోవాలి, మిత్రుకో పత్ర కూడా నేర్చుకోండి. ఖచ్చితంగా ఒక లెటర్ వస్తుంది. ఈ 4 లెటర్స్ ఒక లెటర్ వస్తుంది, 8 మార్క్స్ అండి. నెక్స్ట్ జర్నలిస్ట్ చూసినట్లయితే ఈ సంవత్సరం ఇంపార్టెంట్ అనుకున్నానండి, దూరదర్శన్ పుస్తకాలే. అలాగే రైజింగ్ స్టార్స్ లో మనకి 3 ఇచ్చారండి, రాష్ట్రీయ త్యోహార్, స్వచ్ఛ భారత్, విద్యార్థి అనుశాసన్. ఈ 5 జర్నలిస్ట్ మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. 1 దూరదర్శన్ పుస్తకాలే, రాష్ట్రీయ త్యోహార్, స్వచ్ఛ భారత్ లేదా స్వచ్ఛతా అభియాన్, అలాగే విద్యార్థి అనుశాసన్. సార్ ఇంకా నేను నేర్చుకోగలను సార్, నేను వాళ్ళు ఇంకా దీపావళి, కంప్యూటర్, పర్యావరణ పొజిషన్ కూడా యాడ్ చేసుకుంది. ఈ 8 చదవండి, సరిపోతుంది. సార్ నేను చదవలేని ఉన్న వాళ్ళు ఈ 5 ఖచ్చితంగా నేర్చుకోండి. నెక్స్ట్ 16 to 30 16 నుండి 30 వరకు యాక్షన్ ప్లాన్ లో పేజ్ నెంబర్ 38 to 52 వరకు ప్రతి గ్రామర్ టాపిక్ కి, ప్రతి క్వశ్చన్ కి ఒక 10 ఎగ్జాంపుల్స్ ఇచ్చారు.
ఏమండి మనం ఒక 10 ఎగ్జాంపుల్స్ కూడా చూసి వెళ్ళినామండి, ఒక మార్క్ వస్తుంది కదండి. 10 ఎగ్జాంపుల్ చూసుకుంటే ఒక మార్క్ వస్తుంది. ఇంకో క్వశ్చన్ నెంబర్ 17 లో 10 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, చూస్తే ఒక మార్క్ వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 18 లో 10 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, చూస్తే ఒక మార్క్ వస్తుంది. అలా ఒక మార్క్ మనం తెచ్చుకోవడానికి దీనికి సంబంధించిన ఆన్సర్ సంబంధించిన వీడియోలు చాలా ఉంది. లేదు మేము అన్ని చూడలేము సార్, లైక్ ఒకే ఒక వీడియో వీటన్నిటికి సంబంధించిన ఆన్సర్స్ ఉన్నటువంటి ఒక వీడియో, ఈ వీడియో చూడండి. ఖచ్చితంగా మీరు ఎగ్జామ్ కలబోయే ముందన్నా సరే ఈ వీడియో చూసుకోండి. అలా చూసిన తర్వాత ఇంకా నేను ఏమైనా నేర్చుకోవాలా సార్ అంటే ప్రతి లెసన్ లో భాషకి బాధ ఉంటుందండి. టెక్స్ట్ బుక్ లెసన్ బ్యాక్ సైడ్ నా భాషకి బాధ ఉంటుంది, ఆ భాషకి బాధ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. లేదు నేను స్లోలో సార్ అంటే యాక్షన్ ప్లాన్ లో వచ్చినటువంటి ఎగ్జామ్ చూసుకోకండి. అలాగే వీటన్నిటికంటే ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే పేపర్ ప్రజెంట్ చేయడం ఎట్లా, ఇది చూడండి, ఈ వీడియో చూడండి, ఈ వీడియోని చూసి మీరు పేపర్ ఈ విధంగా ప్రజెంట్ చేయండి. అట్లయితే మీరు కనుక ఈ వీడియో చూసి ఈ విధంగా పేపర్ ప్రజెంట్ చేసినట్లయితే ఖచ్చితంగా 90 మార్కులు తెచ్చుకుంటారండి. నేను మీకు హామీ ఇస్తున్నాను. మీరందరూ కనుక ఇవన్నీ చదువుకున్నట్లయితే రాబోయే మార్చ్ ఎగ్జామ్ లో మీరందరూ కూడా 90 మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మై డియర్ స్టూడెంట్స్, నా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీరు ఇక్కడ నుండి సీరియస్ ప్రిపరేషన్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫైనల్ మార్క్ చివరి నెలలోకి వచ్చేసారు కాబట్టి మీరందరూ కూడా మంచి మార్కులతో విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ రెహమాన్ సార్.